నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ఎక్సైజ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. మరోవైపు జోగి సోదరుడు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎక్సైజ్ అధికారులు కూడా పిటిషన్ వేశారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ 2 పిటిషన్లపై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కుమార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఈరోజు మాజీ మంత్రి అదేవిధంగా వైసీపీ నేత అయినటువంటి జోగి రమేష్కి సంబంధించి బెయిల్ పిటిషన్ మీద అయితే మాత్రం ఎక్సైజ్ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఏదైతే ఇప్పటికే జోగి రమేష్ని అయితే నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్కి అయితే తరలించారు. ఇద్దరు జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. A18, 19, 20, 21, 22 ఇట్లా వరుసగా కూడా A18లో వచ్చేటప్పటికి జోగి రమేష్ ఉన్నారు. A19కి అయితే జోగి రామ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ అయితే మాత్రం ప్రస్తుతం బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద ఈరోజు అయితే విచారణ జరగబోతుంది. మరోవైపు కస్టడీ పిటిషన్ మీద అయితే అంటే ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కస్టడీకి సంబంధించి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిలో ప్రధానంగా 10 రోజుల పాటు తమకు కస్టడీ ఇవ్వాలని, ఈ కస్టడీ ఇచ్చిన అనంతరం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ కస్టడీలో లోతైన విషయాలు అంటే నకిలీ మద్యం తయారీకి సంబంధించిన లోతైన విషయాలు అయితే తెలుసుకోవచ్చని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితుంది. అయితే ఈ 2 అంశాల మీద అంటే 2 పిటిషన్ల మీద మాత్రం ఇప్పటికైతే మాత్రం ఈరోజు విచారణ జరిగే పరిస్థితి ఉంది. ఏదైతే గత 3 రోజుల క్రితం జరిగిన నేపథ్యం ఏదైతే ఉందో అంటే ఇటీవలే మనోజ్ కుమార్ అని ఏదైతే బాటిల్ సంబంధించిన మూతలను సరఫరా చేశారో అతను కూడా దీనిలో ముద్దాయిగా అయితే చేర్చిన పరిస్థితుంది. A20గా అయితే మాత్రం అతన్ని చేర్చారు. ఇప్పటికే 3 రోజుల క్రితం జరిపినటువంటి విచారణలో ఎక్సైజ్ శాఖ ఆఫీసులో చేసినటువంటి విచారణలో అయితే అతనికి అస్వస్థత కలిగింది. అదేవిధంగా అతనికి ఏదైతే 41A నోటీసులు అయితే ఇచ్చినట్టయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే అంటే బెయిల్ పిటిషన్ సంబంధించి అంటే జోగి రమేష్కి అదేవిధంగా జోగి రాముకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఈరోజు ఎక్సైజ్ ఏదైతే విచారణలు జరగబోతున్నాయి. అయితే ప్రతివాదులను కూడా ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేయమని ఇటీవల కోర్టు అయితే మాత్రం ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే ఈరోజు వాళ్ళకు సంబంధించిన కస్టడీ పిటిషన్ మీద కూడా తమకు సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నివేదిస్తూ విచారణలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళ కాజెస్ అన్ని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది గగన. ఎస్ కుమార్, ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పటికే 41A CRPC నోటీస్ ఇచ్చి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విచారణ జరగకుండా విచారణ మధ్యలో మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కి అప్పగించడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు వేసిన పిటిషన్పై వాదనలు వినిపించనున్నారు. దీనిపైన అసలు మనకి మరింత సమాచారం ఏంటి? గగన, ఏదైతే ఇప్పటివరకు ఉన్న ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇప్పటికే జోగి రమేష్ని మొదటైతే మాత్రం విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అనంతరం పరిస్థితుల నేపథ్యంలో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అంటే అక్కడ ఆయన కార్యకర్తలు వచ్చి అద్దాలు పగలగొట్టు అవన్నీ కూడా కావచ్చు, అదేవిధంగా విజయవాడ సబ్ జైలు వద్దకు వచ్చి కూడా అక్కడ కూడా కొంచెం గలాట చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ జోగి రమేష్ను అదేవిధంగా జోగి రాములను అయితే మాత్రం నెల్లూరులోని కేంద్ర కారాగారానికి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దీనిలో కీలకంగా ఉన్నటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో అంటే కల్తీ మద్యం తయారీ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు జోగి రమేష్. A18గా ఉన్నప్పటికీ ఈయన సంబంధించి అంటే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుకిను అదేవిధంగా జోగి రమేష్కి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం జోగి రమేష్ని విచారిస్తేనే కీలకమైన ఆధారాలు బయటకు వస్తాయని అదేవిధంగా లోతైన విషయాలు బయటకు వస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వాళ్ళ కోర్టులో జరిగే ఏదైతే ఎక్సైజ్ కోర్టులో జరిగే విచారణ అయితే మాత్రం కీలకంగా మారిందని చెప్పాలి గగన. ఎస్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.